ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధ మహాగరుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన మీకే వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం దానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లో సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు సత్య పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తన గ్రంథం 89వ అధ్యాయం 5వ వచనము. యెహోవా ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్య కార్యములు స్థుతించుచున్నది. పరిశుద్ధ దూతల సమాజంలో నీ విశ్వాస్యతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే యెహోవా ఆకాశ వైశాల్యం నీ ఆశ్చర్య కార్యములను స్థుతించుచున్నది. పరిశుద్ధ దూతల సమాజంలో నీ విశ్వాస్యతను బట్టి నీకు స్తుతులు కలుగుచున్నవి. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం, ఆకాశంలో దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 6వ వచనంలో, దేవుడు తానే నాయకర్త ఉన్నాడు, ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 23వ వచనంలో, యెహోవా ఆ కార్యమును సమాప్తి చేసి ఉన్నాడు, ఆకాశములారా ఉత్సాహధ్వని చేడి, భూమి అగాధ స్థలములారా ఆర్భాటం చేడి, పర్వతములారా అరణ్యమ అందులోని ప్రతి వృక్షమ సంగీతనాదం చేయుడి. యెహోవా యాకోబుని విమోచించును, ఆయన ఇశ్రాయేలులో తాను మహోన్నతునిగా కనపరుచుకును. నిర్గమకాండం 15వ అధ్యాయం 11వ వచనము, యెహోవా వెలుపలలో నీ వంటి వాడవుడు, పరిశుద్ధతను బట్టి నువ్వు మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడవుడు. దీనవృత్తాంతం 1వ గ్రంథం 16వ అధ్యాయం 29వ వచనం, యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి, నైవేద్యముల చేత పుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి, పరిశుద్ధ అలంకారములో ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. కీర్తన గ్రంథం 108వ అధ్యాయం 4వ వచనం, యెహోవా నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘములంతా ఎత్తుగా ఉన్నది. కీర్తన గ్రంథం 89వ అధ్యాయం 7వ వచనం, పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు, తన చుట్టూనున్న వారందరికంటే భయంకరుడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనం, అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును, పోలిన యొక్క స్వరము సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు. చివరిగా ఒక మాట, కీర్తన గ్రంథం 149వ అధ్యాయం 1వ వచనం, యెహోవాను స్తుతించుడి, యెహోవాకు కృత కీర్తన పాడుడి, భక్తులు కూడుకొని సమాజంలో ఆయనకు స్తోత్ర గీతం పాడుడి. ఆమె దేవుడి వాక్య భాగం దీవించుగా చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధ మహాగణుడైన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి మేము కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాయన. మీ సన్నిధిని మేము కూడుకొని నిన్ను మహిమపరిచి గణపరిచి నిన్ను స్తుతించే వారు శక్తిని అనుగ్రహించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.